తెలుగు. న్యాయంగా ఈరోజు ఎవడైనా ఈ సమాజంలో ఆయన అన్నటువంటి మాట ఏమిటి అంటే పాపం చాలా మంది ఈనుండరు, కొంతమంది ఈనుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెళ్లాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వీళ్ళు మా చెల్లెళ్ళు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు అని చెప్పి మాట్లాడారు. రాధాకృష్ణకి తల్లికి ఆలికి చెల్లికి తేడా తెలియకపోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తల్లికి చెల్లికి ఆలికి తేడా తెలియనటువంటి నీచ సంస్కృతి నీచులు లేరు అనేటువంటి విషయాన్ని జర్నలిజం ముసుగులో బ్రోకరేజానికి పాల్పడుతూ ఈరోజు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మావికన్ ప్రారంభమైంది. చాలా మంది చప్పరిస్తున్నారు. ఏంది లేనండి, నేను మరలా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మావికన్ అనేటువంటిది నేను చదువుకునే రోజుల్లో చూసినటువంటి శంకరాభరణం సినిమా లాంటిది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి. ఎందుకంటే పోస్టర్ స్థాయి చూడలే, జనం పట్టించుకోలే, ఈ స్వామియాజులు లాంటి ఏం చూస్తామని చెప్పి ఊరుకోలే. 2 వారాలు పిలిచి టికెట్లు ఇచ్చారు, ఇది ఎత్తిపోయింది అన్నారు. దాని పక్కన డబ్బింగ్ సినిమా ఉన్న పేరు కానీ ఆ సినిమాను చూడలే. 2 వారాల తర్వాత అదే సినిమాకి 2 కిలోమీటర్ల క్యూ కట్టారు జనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పినటువంటి మావిగల్ పేరు కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించినటువంటి వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ర్యాలీ కాబోతున్నారు. చంద్రబాబు గుర్తించాడు కాబట్టి ఈరోజు దాని మీద లేనిపోయినటువంటి రాద్ధాంతం చేస్తా ఈరోజు ఆయనకి ఏబిఎన్ కి రాసిచ్చాడు. కాబట్టి ఏబిఎన్ ఆయన రాసిచ్చింది చదువుతాడు, ఆయన చెప్పింది మాట్లాడతాడు. అటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటంటే ఈ మావిగన్ అనేటువంటిది వెనకబడిపోవాలి, పిల్లల గురించి మాట్లాడాలి. కాబట్టి వీడు దీని గురించి మాట్లాడుతున్నాం. మేము కాదు, ఏదన్నా ఉంటే పిల్లల గురించో తల్లుల గురించో చెల్లెళ్ళ గురించో మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడుకోండి. చంద్రబాబు నాయుడు లాగా మా జీవితంలో 3 నెలలు జైలుకు పోయాం. ఈ రోజు కూడా మా వాళ్ళు జైలుకు పోతే పాపం సంజయ్ వాళ్ళని విడిపించుకొని రావడానికి పోయాడు. ఏ రోజు ఎన్ని నిందలు పడ్డా చేతులు అడ్డం పెట్టుకుని బోర్న నా పెళ్ళాన్నారు అనేటువంటి ఏడ్చేటువంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. పోలీసు బ్యారికేడ్లు ఇవేమి ఆపలేవు. కాకపోతే ఈరోజు ఎవడో వచ్చి మాట్లాడాడు, దీని మీద పౌరు నష్టం దావా వేయాలని. ఎవడి మీద పౌరు నష్టం దావా వేసేది? పొరుగు లేనటువంటి రాధాకృష్ణ మీద పౌరు నష్టం దావా వేయాలనా? పొరుగు అంటే తెలియని చంద్రబాబు నాయుడు మీద పౌరు నష్టం దావా వేయాలనా? లేదా పొరుగు అంటే తెలియని ఏబిఎన్ కి సంబంధించినటువంటి ఛానల్ మీద ఈరోజు మేము పొరుగు నష్టం దావా వేయాలనా? పొరుగు నష్టం దావా ఎవడి మీద వేస్తా ఉంటే పొరుగు ఉండేవాడి మీద వేస్తాం. వాడు పొరుగుకు నష్టం కలిగితే వేస్తాం. అసలు పొరుగు లేనివాడికి పొరుగు నష్టం దావా వేసేది మీరు చెప్పేది అంటుందంటే మాకు పొరుగు లేదు కదా, మీరు పొరుగు నష్టం దావా వేసుకుంటారు మాట్లాడుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు, ఈ సాంప్రదాయం మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపేటువంటి హక్కు అవకాశం ఉంది. ఈ పోలీసులు లాఠీ చార్జ్ చేసినా, దెబ్బలు తిన్నా, మమ్మల్ని కాల్చినా కింద పడిపోయేవాడు లేచి వెళ్ళిపోతాడు తప్ప ఎక్కడ కూడా ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఈ రోజు మనం ఆగిపోవడానికి కారణం ఈ బ్యారికేడ్లు తోసుకుని ముందుకు పోవడం పని కాదు. ఒకటి, శాంతి భద్రతల విషయంలో మనం శాంతియుతంగా నిరసన తెలియజేయాలనేటువంటిది ఒక లక్ష్యం. అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది పక్కదారి పట్టడమో, మరుగున పడిపోవడమో, ఈ గొడవలో గందరగోళాలు పైకి రావడమో, చంద్రబాబు నాయుడు ఏదైతే ప్లాన్ ఇస్తున్నాడో ఆ ప్లాన్ ఆ ఉచ్చులో మనం పడ్డమో కాకుండా ఈరోజు మనం నీతిగా నిజాయితీగా వ్యవహరించాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టాం. ఇది ఇంతటితో ఆగదు. మీరు ఎంతమందిని ఆపినా సరే అది విజయంలాగా ఎగిసిపడుతుంది తప్ప ఎక్కడ కూడా రాజీ పడేటువంటి పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.